నేను శ్రీనివాస్ శర్మ. మన వేదిక అస్ట్రాలజీలో స్వాగతం. పరాశరహోరా శాస్త్రం మీద ఆధారపడి 100 వీడియోస్లోని మనం బేసిక్ అస్ట్రాలజీ నేర్చుకుంటున్నాం. ఈ క్రమంలోని ఈ రోజునిది మనకి లెసన్ నంబర్ 17. ఈ 17వ అధ్యాయంలోని మనం గ్రహాలు తీసుకున్నాం. ఛాయాగ్రహాలు లేదు, రాహుకేతుని తీసుకోలేదు. సూర్యుడి నుంచి మనం శని దాకా 7 గ్రహాలే తీసుకున్నాం. వాటి తాలూకా ఉచ్చ స్థితి ఏమిటి, నీచ స్థితి ఏమిటి, దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ నేను ఒక టేబుల్ తయారు చేశాను. మీరు వీడియో పాజ్ చేసుకుని లాస్ట్లోనే మీరంతా నోట్స్ రాసుకోవచ్చు. సో ప్లానెట్ ఎగ్జాల్టెడ్ అండ్ డెబిలేటెడ్. సన్ ఇక్కడ 1వ నంబర్ రాశాను. మన లెసన్ 16లోనే చెప్పాను ఏంటంటే ఇంకా మనం రాశిని నంబర్లతో కూడా గుర్తుపెట్టుకోవాలి అనేసి. సో ఇక్కడ 1 అంటే ఇది మేషరాశి. సో సూర్యుడు అంటే రవి మేషరాశిలోని 10 డిగ్రీస్లో ఉంటే ఉచ్చ స్థితిలో ఉన్నట్లాగా. ఏ గ్రహమైనా తన ఉచ్చ స్థితిలోంచి ఆపోజిట్ 180 డిగ్రీస్లో వెళ్ళిపోతే నీచ స్థితిలో ఉన్నట్లాగా. ఆ మధ్యలో ఉంటే మధ్యలో ఉండే కండిషన్ ఉన్నట్లాగా. అయితే ఇది మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే గ్రహం ఉచ్చ స్థితిలో ఉంటే మంచి పరిణామాలు ఇస్తాయి, అదే కానీ నీచ స్థితిలో ఉంటే నెగిటివ్ పరిణామాలు ఇస్తాయి, లేదు అంటే అసలు రిజల్ట్ ఇయ్యవు అని మనం చెప్పవచ్చు. కోర్స్ దీంతో పాటు మనం చాలా పర్ముటేషన్ కాంబినేషన్స్ చూసుకుని అప్పుడు మనం డిసైడ్ చేయాలి. అయితే ఏంటంటే ఇక్కడ సన్ మనకి మేషరాశిలోని 10 డిగ్రీస్లోని ఎగ్జాల్టెడ్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నాడు. 7వ నంబర్ అంటే తులారాశిలోని 10 డిగ్రీస్లోని నీచ స్థితిలో వెళ్ళిపోయాడు. నెక్స్ట్ చంద్రుడు ఇక్కడ 2 నంబర్ అంటే వృషభ రాశి. వృషభంలోని కానీ చంద్రుడు 3 డిగ్రీల్లో ఉంటే ఉచ్చ స్థితిలో ఉన్నట్లాగా, అంటే 100% తను రిజల్ట్స్ ఇస్తాడు. అదేవిధంగా కానీ తను వృశ్చిక రాశిలోని 8వ నంబర్ వృశ్చిక రాశిలోని 3 డిగ్రీస్లో వెళ్ళిపోతే నీచ స్థితిలో వస్తాడు, అంటే ఫలితాలు ఇచ్చే కెపాసిటీలో ఉండడు అని మనం చెప్పవచ్చు. కానీ మీకు ఆల్రెడీ చెప్పాను చాలా పర్మిటేషన్ కాంబినేషన్ మనం చూడాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఉచ్చ స్థితిలో ఉన్నాడా నీచ స్థితిలో ఉన్నాడా అన్నదే మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనకు వచ్చేది మార్స్ అంటే కుజుడు. కుజుడు 10వ నంబర్ అంటే మకర రాశిలోని 28 డిగ్రీస్ తను ఎగ్జాల్ట్ అయ్యాడు, అంటే ఉచ్చ స్థితిలో ఉన్నాడు. 4వ నంబర్ అంటే కర్కాటక రాశి. కర్కాటకంలోని తను 28 డిగ్రీస్లోని నీచ స్థితిలో ఉన్నాడు. మెర్క్యూరీ అంటే బుధుడు మన ప్లానెట్స్లో 4th పాయింట్లోని బుధుడు వచ్చాడు. ఎందుకంటే సన్ మూన్ మార్స్ మనం కవర్ చేసాం. మెర్క్యూరీ తను ఎక్కడున్నాడు? కన్యారాశి. కన్యారాశి తన స్వరాశి. కన్యారాశిలోనే 15 డిగ్రీస్లో తను ఎగ్జాల్ట్ అయ్యి ఉంటాడు. అదేవిధంగా తను మీనరాశిలోని 15 డిగ్రీస్లోని తను నీచ స్థితిలో వెళ్ళిపోతాడు. జూపిటర్ అంటే గురువు కర్కాటకంలోని 5 డిగ్రీస్లోని ఉచ్చ స్థితిలో ఉంటాడు. దీనికి జస్ట్ 100 డిగ్రీస్ ఆపోజిట్లోని అంటే మకర రాశిలోని 5 డిగ్రీస్లోని తను నీచ స్థితికి వెళ్ళిపోతాడు గురుడు. వీనస్ అంటే మనకి శుక్రుడు 12వ నంబర్ అంటే మీనరాశిలోని 27 డిగ్రీస్లోని హైలో ఉంటాడు, ఎగ్జాల్టెడ్లో ఉంటాడు ఆయన. కానీ శుక్రుడు మేషరాశిలోని మనకి కన్యారాశిలోని 27 డిగ్రీస్లోని నీచ స్థితికి వెళ్ళిపోతున్నాడు. లాస్ట్లో మనకి శని గ్రహం. శని తులారాశిలోని 20 డిగ్రీస్లోని ఉచ్చ స్థితిలో ఉంటాడు. దీనికి 180 డిగ్రీస్ ఆపోజిట్ మేషరాశిలోని 20 డిగ్రీస్లోని తను డెబిలియేట్ అవుతాడు, అంటే తను నీచ స్థితిలోకి వచ్చేస్తాడు. ఇది మనం కంఠస్థ పెట్టుకోవాల్సిన చాప్టర్ ఇది. ఎందుకంటే ఒక జాతక చక్రం చూసిన వెంటనే అది ఆ ప్లానెట్ ఏ రాశిలో ఉన్నా తను ఉచ్చ స్థితిలో ఉన్నాడా లేదంటే నీచ స్థితిలో ఉన్నాడా అన్నది మనం కంపల్సరీగా చూసుకోవాలి. ఎందుకంటే ఉచ్చ స్థితిలో ఉంటే ఫలితాలు బాగుంటాయి, నీచ స్థితిలో ఉంటే ఫలితాలు బాగోవు అని మనం చెప్పవచ్చు. అందుకు ఇవి రాశాను.
ప్రీవియస్ చాప్టర్ చెప్పినట్లాగే మీకు ఈ నెంబర్స్ తోటి రాసుని గుర్తుపెట్టుకోవడం మనం ప్రాక్టీస్ చేయాలి. అందుకే నేను ఇంకా నెంబర్స్ కూడా రాయడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్ తీసుకుని డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అంతా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లస్ ఏంటంటే ప్రస్తుతం మార్కెట్లోని నడుస్తున్న ఎస్ట్రాలజీ అంతా టోటల్ కమర్షియల్ ఎస్ట్రాలజీ అయిపోయింది. అసలు వేదిక్ ఎస్ట్రాలజీ అన్నది లేకుండా మెల్లిమెల్లిగా పోతున్నది. అయితే ట్రూ వేదిక్ ఎస్ట్రాలజీ జనాలకి తెలియాలి అన్న ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ తోటి ఈ వీడియో ఛానల్ స్టార్ట్ చేశాను. అదేవిధంగా ప్రతి వాళ్ళకి బేసిక్ ఎస్ట్రాలజీ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఇది వేదాంగం ఉంది, వేదంలోని 6వ అంగం ఇది అందరికీ కాస్త నాలెడ్జ్ ఉండాలి. ఏ వర్ణం వాళ్ళైనా అవ్వచ్చు, ఏ జాతి వాళ్ళైనా అవ్వచ్చు. కాబట్టి నేను ఈ వీడియోస్ తయారు చేస్తున్నాను. సో దయచేసి నా యూట్యూబ్ ఛానల్ గురించి మీరు మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నాకు సెలవండి. నమస్కారం. శుభమస్తు.